ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. బైబిల్ గ్రంథంలో నుంచి ఒక సందేశాన్ని మీకు నేను అందిస్తాను, దయచేసి మీరు చూడండి. బైబిల్లో మొట్టమొదటిగా అన్నదమ్ములు అనబడిన వారు ఇద్దరు ఉన్నారు. ఎవరు? కయ్యూను, హేబేలు. కయ్యూను, హేబేలు. అందులో ఒకరు హెచ్చింపబడ్డారు, ఒకరు తగ్గింపబడ్డారు. ఒకరు ఘనత పొందారు, మరొకరు ఘనత పొందుకోలేదు. ఎవరి దృష్టికి అనంటే దేవుని దృష్టికి. మీకు ఒక అద్భుతమైన విషయం చెప్తాను. ఈ భూమి మీద మనకు శత్రువులు అంటూ ఎవరైనా ఉన్నారంటే ఫస్ట్ అన్నదమ్ములే. అది నేను చెప్పడం కాదు, బైబిలే చెప్తుంది. ఈ బైబిల్లో రాయబడినది ఎంత సత్యం అంటే, ప్రారంభంలోనే పుట్టిన మొట్టమొదటి వ్యక్తి అతని తమ్ముడు హేబేలు. వాళ్ళిద్దరికీ పడదు. ఎంత కక్షలున్నాయి, ఎంత కోపం ఉందంటే ఆఖరికి తమ్ముడిని చంపేసే అంత కోపం అన్నమాట. అందుకే నేను చెప్తున్నాను, మొట్టమొదటిగా మనకి శత్రువులు ఎవరంటే బయట ఎవరో కాదు, మన రక్త సంబంధులే, మన తోడ పుట్టిన వారే మనకు శత్రువు. ఇది బైబిల్ మనకు చెప్తుంది. మీరు తెలిసిన లాయర్లు కానీ, జడ్జెస్ కానీ, కోర్టులో కేసులు కానీ మీరు చూడండి, 100% కుటుంబ గొడవలే, 100% అన్నదమ్ములు గొడవలే, ఆస్తుల గొడవలే. ఎక్కువ మంది శత్రువులు ఎవరంటే మన తోడ పుట్టిన వాళ్ళే మనకు శత్రువు. అయితే చెల్లి శత్రువు అయి ఉండాలి, లేదా అన్న శత్రువు అయి ఉండాలి, లేదా తమ్ముడు శత్రువు అయి ఉండాలి, లేదంటే అన్నయ్య శత్రువు అయి ఉండాలి. తల్లిదండ్రులు వారు ఎంత జాగ్రత్తగా ప్రేమించినా వారు ఒకరికంటే ఒకరు పడదు. కానీ ఇద్దరు ఆడవాళ్ళు అనుకోండి కొంచెం పర్వాలేదు, కానీ కొద్దిగా అంటే 100% కాదు. మీరు బాగా ఆలోచిస్తే నిజమా కాదు, నేను బైబిల్లో ఉన్నదే చెప్తున్నాను. నేను చెప్తుండగానే మీకు గుర్తుకొచ్చి ఉంటుంది, మీ అన్నో, మీ చెల్లో, మీ తమ్ముడో ఏం చేశారో వాటి నిజమే బైబిల్లో రాయబడి ఉంది. నేను కూడా అనుభవపూర్వకంగానే ఈ మాట చెప్తున్నాను. నాకు కూడా నా సొంత తమ్ముడే ఆస్తి దోచేసుకొని ఎంఆర్ఓకి 5 లక్షలు లంచం ఇచ్చి వాడి పేరు మీదకి రాసేసుకొని, నా భార్య వాళ్ళ అన్నయ్య కూడా అదే పని చేసినప్పుడు అప్పుడు నా కళ్ళు తెరుచుకున్నాయి. బైబిల్లో ఆల్రెడీ చెప్తూనే ఉంది, మొట్టమొదటి అన్నదమ్ములే సరైన వాళ్ళు కాదు, అసలు నమ్మకూడదని. కానీ మనం దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. అనుభవం వచ్చాక మనకు అర్థమవుతుంది అన్నమాట బైబిల్లోని విషయం. అయితే నేను 3 సందర్భాలను మీకు నేను చెప్తాను. మిమ్మల్ని ఎవరు మోసం చేశారో నాకు తెలియదు, కానీ మీ సహోదరులలో దేవుడు మిమ్మలను హెచ్చించటానికి 3 విషయాలు మీరు చేయాలి. 3 విషయాలు మీరు చేయగలగాలి. మొట్టమొదటిగా యాకోబుకి 12 మంది కొడుకులు ఉన్నారు, 12 మంది అన్నదమ్ములు. 11 మంది అన్నదమ్ములకి ఒక గుంపు, 10 మంది అన్నదమ్ములు ఒక గుంపు, యోసేపు అనేవాడు ఒక గుంపు. యోసేపు అంటే ఈ అన్నదమ్ములందరికీ నచ్చదు. ఎంత కోపం అంటే చంపేద్దాం అనుకున్నాడు, గోతులో పడేశారు. మళ్ళీ చంపేయటం ఎందుకులే, అటువైపు ఐగుప్తులు వెళ్ళిపోతున్నారు, వాళ్ళకి అమ్మేద్దాం అనుకొని అమ్మేశారు. కానీ దేవుడు యోసేపును వారి అన్నదమ్ములందరికంటే హెచ్చించేశాడు. ఐగుప్తులో ప్రైమ్ మినిస్టర్ అయిపోయాడు ఆయన. ఐగుప్తులో ఆయన ఉన్నత స్థానం ఎట్లాంటిదంటే ఎవరైనా సరే వచ్చి నమస్కారం చేయడమే, సెల్యూట్ చేయటమే. జెండవందనం జరిగింది అనుకోండి, మోడీ గారు వచ్చారనుకోండి, ఆర్మీ వస్తుంది, పోలీసులు వస్తారు, వ్యాన్లు వస్తాయి, అందరూ ఆయన ముందు నిల్చొని సెల్యూట్ కొట్టడమే కదా. యోసేపు అటువంటి స్థితికి వెళ్ళిపోయాడు. ఆఖరికి వారి అన్నదమ్ములు తిండి గింజలు లేక చచ్చిపోయే పరిస్థితుల్లో ఉంటే
తిండి కొరకు యోసేపు దగ్గరికి తిరిగి వచ్చాడు. మరి యోసేపుని హెచ్చించాడా లేదా దేవుడు? హెచ్చించాడు. కారణం ఏంటి? కారణం ఏంటంటే యోసేపులో మనకి కనబడుతున్న ప్రధానమైన అంశము పరిశుద్ధత. చిన్నప్పటి నుంచి అన్నలు చేస్తున్న తప్పులు నాన్న దగ్గరకు వచ్చి చెప్పేవాడు, ఇదిగో వాడు ఇలా చేస్తున్నాడు, పెద్దన్న ఇలా చేస్తున్నాడు, చిన్న ఇలా చేస్తున్నాడు, రెండాన్ని ఇలా చేస్తున్నాడు అని చెప్తుంటే వాళ్ళకి కోపం వచ్చేస్తుండేది అనమాట. వీడిని చంపేద్దామన్నంత కోపం వచ్చేసింది. దానికి తోడు ఆయనకు ఒక రోజు దర్శనం కూడా వచ్చింది, కళ వచ్చింది. ఆ కళలో 11 నక్షత్రాలు వచ్చి ఈ నక్షత్రానికి మొక్కుతున్నాయంట. అలాంటి కళ రాగానే అంటే ఇదంత గొప్పడా అని వాళ్ళు అనుకుంటారు. అంటే దేవుడు ముందుగానే చెప్తున్నాడు. ఎప్పుడు చెప్తున్నాడో తెలుసా అంటే, ఎప్పుడైతే ఈ అన్నలు చేస్తున్న తప్పులను తండ్రికి వచ్చి చెబుతున్నాడో ఆ తర్వాతే ఈ దర్శనం వచ్చింది. అంటే పరిశుద్ధంగా ఈయన జీవించడం దేవుడు చూసి ఇతనికి కళల ద్వారా దేవుడు మాట్లాడడం మొదలు పెట్టాడు. ఆ తర్వాత అతను పరిశుద్ధతను ఎలా నిరూపించుకున్నాడంటే, యవ్వన కాలంలో పోతీఫరు భార్య ఆయన మీద కన్నేసినప్పటికీ కూడా ఆమెను విడిచి పారిపోయాడు. జైలునైనా అనుభవించాడు కానీ ఆమెతో పాపం చేయటానికి ఇష్టపడలేదు. అంత పరిశుద్ధత ఆయన కలిగి ఉన్నాడు కాబట్టి దేవుడు ఆయన్ని హెచ్చించాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు మీ సహోదరులలో, మీ కుటుంబీకులలో మీరు హెచ్చింపబడాలి అని అంటే దేవుని దృష్టికి మీరు పరిశుద్ధులై ఉండాలి. ఇది మొట్టమొదటి పాఠం. ఇది మొదటి అనుభవం మనం కలిగి ఉండాలి. పరిశుద్ధత లేకుండా మనం దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. అది బైబిల్ చెప్తుంది. ఎన్నటన్నటికీ దేవునికి పరిశుద్ధతయే అనుకూలము. నేను పరిశుద్ధుడినై ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులై ఉండుడి. నేను పరిశుద్ధుని కనుక మీరు పరిశుద్ధంగా జీవించమని వాక్యము సెలవిస్తుంది. అసలు యేసు ప్రభు శిలువలో మరణించింది ఎందుకండి? మనలను పవిత్రపరచడానికే కదా. మనలను పవిత్రపరిచి పరిశుద్ధపరచడానికే కదా. ఆయన రాజ్యానికి యోగ్యులము అవుతావనే కదా. మనం ఇంకా పాపములోనే ఉంటే దేవుని రాజ్యానికి యోగ్యులము కావనే కదా ఆయన రక్తం కార్చింది. మరి అలాంటి ఆ పరిశుద్ధతలోనే మనం మొదటి స్టెప్లోనే మనం కింద పడిపోతే దేవుడు మనల్ని ఇంకెందుకు హెచ్చించాలి? ఒక వ్యక్తిని దేవుడు హెచ్చించాలంటే, తన సహోదరులను హెచ్చించాలంటే, తన కుటుంబీకులలో హెచ్చించాలనంటే అతని జీవితంలో మొట్టమొదటిగా దేనికి ప్రాధాన్యత ఇవ్వాలంటే పరిశుద్ధత. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పరిశుద్ధత లేకుండా మనం హెచ్చింపబడం. ఒకవేళ పరిశుద్ధత లేకుండా దేవుడు మనల్ని హెచ్చించాడు అనుకోండి, మనకేమనిపిస్తుంది తెలుసా? దేవుడు పరిశుద్ధతని అంత పెద్ద లెక్క చేయడండి, దేవుడు ఎలాగైనా మనల్ని హెచ్చిస్తాడు అని ఆలోచన వస్తుంది. కనుక మనం ఉన్నత స్థాయికి వెళ్ళాలనంటే యోసేపు అన్నదమ్ములందరిలో హెచ్చింపబడటానికి మొదటి కారణం పరిశుద్ధత. పరిశుద్ధత ఇది మొట్టమొదటి విషయం. 1/2 అవర్ ఇక్కడ వాక్యం చెప్పాలి, నేను మళ్ళీ ఇంత దగ్గరికి వెళ్ళాలి. రెండో విషయం చెప్తున్నాను. బైబిల్లో అన్నదమ్ముల కంటే హెచ్చింపబడిన వ్యక్తి మరొక వ్యక్తి ఉన్నాడు. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 4వ అధ్యాయము 9, 10 వచనాలు. మొదట యోసేపు గురించి చెప్పినప్పుడు మీకు రిఫరెన్స్లు నేను చెప్పలేదు. ఆదికాండం 37, 1, 2, ఆదికాండం 39, 6 నుంచి 12 వచనాలు మీరు చదువుకోవచ్చు. కానీ రెండో వ్యక్తి గురించి చెప్తున్నాను, మీరు చూడండి. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 4వ అధ్యాయము 9, 10 వచనాలు. తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడై ఉండను. ఎవరు? ఎబ్బేజు వేదన పడి ఇతని కంటినని అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టాను. తర్వాత ఎబ్బేజు మొర్రపెట్టి
ఆ, అతనికి దయచేసాను. మీరు చూడండి, బైబిల్లో కింద వచనాలు పైన, పైన వచనాలు కిందన రాయబడుతుంది ఒకసారి. ఆ 9వ వచనంలో అతని సహోదరుల కంటే అతడు ఘనము పొందాడు. ఎందుకు పొందాడంటే కిందన చేసిన ప్రార్థన. అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టారంట. ఎబ్బేజు అన్న మాటకు వేదన అని అర్థం. అతని తల్లి అతన్ని కన్నప్పుడంట చాలా బాధపడిందంట, చాలా వేదన పడిందంట. ఎవరికైనా మొదటి కాన్పు చాలా కష్టంగా ఉంటుంది, రెండవ కాన్పు ఈజీ అయిపోతుంది, మూడవ కాన్పు ఇంకా ఈజీ అయిపోతుంది కదా. అలాంటిది ఆఖరిని పుట్టిన ఈ వ్యక్తి ఎంతగా బాధపడిందంటే తల్లి ఆఖరికి ఆ పేరే పెట్టేసింది ఆయన. ఇంత వేదనతో నేను వీడిని కన్నాను కాబట్టి అతనికి ఎబ్బేజ్ అని పేరు పెట్టింది. ఆ పేరు వలన ఏమో అతని జీవితం కూడా ఎప్పుడు బాధాకరమే, ఎప్పుడు వేదనకరమే. అన్నదమ్ములందరిలో చిన్న స్థాయి అయినది, కింద స్థాయి అయింది. అందరూ ఆయన్ని చిన్న చూపే చూశారు. ఒకరోజు ఆయన అనుకున్నాడు, నేను ఇలాగే ఉండిపోకూడదు, నేను నా అన్నదమ్ముల కంటే హెచ్చింపబడాలి, నేను దీవించబడాలి అనుకున్నాడు. అనుకొని ప్రార్థన చేశాడు, నీ హస్తము నాకు తోడుండ చెయ్యి, నా సరిహద్దులు విశాలపరచు, నన్ను ఆశీర్వదించమని ప్రార్థన చేశాడంట. దేవుడు అతని మనవి ఆలకించి అతను అడిగిన దానిని అతనికి దయచేశాడు. దయచేయగానే అన్నదమ్ములందరిలో ఆయన స్థితి మారిపోయింది. ఒకప్పుడు అన్నదమ్ముల ముందు రిక్షా తొక్కుండేవాడు, ఇప్పుడేమో అన్నదమ్ముల ముందు ఆడి కార్ వేసుకొని వచ్చాడు అన్నమాట. ఒకప్పుడు అన్నదమ్ములందరూ బిల్డింగుల్లో ఉంటే ఇతను పూరు గుడిసెలో ఉండేవాడు, ఇప్పుడు ఇతను ప్యాలెస్ లో ఉన్నాడు అన్నమాట. మీకు అర్థం అవడం చెప్తున్నా, మీకు అర్థం అవడం. ఒకప్పుడు రారా పోరా అనేవారు, ఇప్పుడు సార్ అని పిలాల్సిన స్థితికి వచ్చేసాడు అన్నమాట. ఆయన స్థితి అలా మారిపోవడానికి కారణం ఏంటి? ప్రార్థన. రెండవది ఏంటి? ప్రార్థన. మొట్టమొదటిగా యోసేపు సహోదరుల్లో హెచ్చింపబడడానికి గల కారణం పరిశుద్ధత. ఎబ్బేజు సహోదరుల్లో హెచ్చింపబడడానికి కారణం ప్రార్థన. నీ ప్రార్థన నిన్ను హెచ్చిస్తుంది. నేను ఒకసారి అనుకుంటాను, నేను వాళ్ళకంటే ఎక్కువ ఆశీర్వదించబడాలని ప్రార్థించకూడదేమో అనుకుంటాను, కానీ అలా ప్రార్థించిన వ్యక్తి కూడా బైబిల్లో మనకి మాదిరిని పెట్టాడు దేవుడు. మీకు అర్థమవుతుందని చెప్తుంది. ప్రభువా, నేను నీ బిడ్డను, నీ కుమార్తెను, నీ కుమారుడిని, నా ఇరుగు పొరుగు వారు ఇలాగ ఆశీర్వదించబడినప్పుడు నేను వాళ్ళకంటే ఆశీర్వదించబడాలి కదా అని నీవు కూడా ప్రార్థన చేసుకో. నీ ప్రార్థన నిన్ను హెచ్చించేస్తుంది, నీ సహోదరుల కంటే హెచ్చిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. పాపం మా తమ్ముడు నా దగ్గర ఆస్తి మోసం చేశాడు, చర్చి కట్టుకున్నాడు, చర్చి కూడా లాగేసుకున్నాడు. వాడి సంఘానికి 3 వస్తారు, ఇప్పుడు 20 ఏళ్ళ నుంచి సేవ చేస్తారు. దేవుని మహాకృప, ఇప్పటికి 10 రాష్ట్రాల్లో వాక్యం చెప్పాను, 16 దేశాల్లో వాక్యం చెప్పాను, ఎన్ని చోట్లకి వెళ్ళి ప్రసంగాలు చేశానని నాకే తెలియదు. అన్ని విధాలుగా దేవుడు నన్ను వాడుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనల్ని హెచ్చించాలంటే రెండవది ఏముండాలి? ప్రార్థన. హల్లెలూయా. ఇప్పుడు మీకు మొదట నేను చెప్పినప్పుడు మన శత్రువులు ఎవరంటే మన బంధువులే, మన అన్నదమ్ములే, మన సహోదరులే, మన తోడబుట్టిన వారే, మన కుటుంబీకులే అని చెప్పాను. వారిలో మీరు హెచ్చింపబడాలని కోరుకుంటే మీలో దేవుడు ఏం కోరుకుంటున్నాడు? మొదట పరిశుద్ధత, రెండవది ప్రార్థన. ఇంకొక సహోదరుడు హెచ్చింపబడటం మీకు నేను చూపెడతాను బైబిల్లో నుంచి, దాంతో నా ప్రసంగాన్ని ముగించేస్తాను. మొదటి సమూయేలు గ్రంథము, మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయంకి మనం ఒకసారి వద్దాము. 16వ అధ్యాయం చూడండి. 16వ అధ్యాయంలో ఇక్కడ ఉన్న సంగతి నేను మొదట మీకు చెప్తాను. దేవుడు సమూయేలును ప్రవక్తను పిలిచి, యెషయ కుమారుల్లో నేను ఒకరిని ఇశ్రాయేలులకు రాజుగా నియమించి తిని, నేను కోరుకున్నాను అతన్ని రాజుగా ఉండాలని.
నీవు పోయి నీ తైలపు కొమ్మును తీసుకొని వెళ్ళి అతని తల మీద పోసి అభిషేకించు అని దేవుడు చెప్పాడు. సమూయేలు యెషై ఇంటికి వచ్చాడు. వచ్చినప్పుడు ఆ యెషై అన్నాడు, సమాధానం వస్తున్నావు అంటే సమాధానంగానే వస్తున్నానని చెప్పాడు. దేవుడు నన్ను మీ ఇంటికి పంపించింది ఎందుకంటే నీ కుమారులలో ఒకరిని ఇశ్రాయేలులకు రాజుగా దేవుడు నియమించాడంట, దేవుడు కోరుకున్నాడంట. అనగానే ఏ తండ్రికైనా ఫస్ట్ ఎవరిని పంపిస్తాడు? పెద్ద కొడుకును పంపించాడు, ఏలియాబు. అతడు మంచి ఎత్తుగా ఉన్నాడు, మంచి బాడీ బిల్డర్లో ఉన్నాడు. చూడగానే ఇతని మనసుకు అనిపించింది, బా ఏం హైట్ ఉన్నాడు, రాజరేఖం ఉట్టి పడుతుందండి కళ్ళల్లో, ఇతడే ఇశ్రాయేలుకి రాజు అయి ఉంటాడని దేవుడిని అడగట్లేదు సమూయేలు గారు. కొమ్ము తీసుకెళ్ళిపోయి పోసేపోయాడు నెత్తి మీద. వెంటనే దేవుని స్వరం వినే అనుభవం ఉంది ఎవరికి? సమూయేలుకి. ఎప్పటి నుండి? చిన్నప్పటి నుండి. ఆయన బాలుడుగా ఉన్నప్పటి నుంచే దేవుని స్వరం వినే అనుభవం ఉంది. వెంటనే సమూయేలు ఆగు, నేను కోరుకున్న వ్యక్తి అతడు కాడు. మనుషులు పైరూపం చూస్తారు కానీ నేను అంతరంగమును చూస్తానని చెప్పాడు. వెంటనే ఆగిపోయాడు. దేవుడు ఇతను కోరుకోలేదు అనగానే రెండో కొడుకు వచ్చాడు, మూడో కొడుకు వచ్చాడు, నాలుగోడు వచ్చాడు, ఆరుగురు వచ్చారు. ఆరుగురు తర్వాత ఏడోవాడు వచ్చాడు. తండ్రి ఏమంటున్నాడు తెలుసా అండి? అందరూ వచ్చేసారని చెప్పాడు. వీళ్ళు కాక ఇంకెవరు లేరా అని సమూయేలు ప్రవక్త ఎందుకు అడిగాడో తెలుసా? ఈయన ఏడుగురిని చూపించిన ఏడుగురిలో ఒకటై ఉండాలి కదా ఖచ్చితంగా. కాబట్టి ఏడుగురు దేవుడు కాదన్నాడంటే ఇంకొకడు ఎవరో ఉన్నారు, ఈయన కాక ఇంకెవరు లేరంటే అప్పుడు తండ్రి అన్నాడు, ఉన్నాడండి ఒకడు, ఎక్కడో గొర్రెలు కాసిపోతున్నాడు అన్నాడు. అతన్ని కూడా పిలిపించండి అన్న. అతడు రాగానే దేవుడు మాట్లాడుతున్నాడు, నేను కోరుకున్న వ్యక్తి ఇతనే. ఇక్కడ వాళ్ళ అన్నదమ్ములకు కూడా ఆయన అంటే ఇష్టం లేదండి. దావీదుకి పాపం యుద్ధం అంటే చాలా ఇష్టం. యుద్ధాలు చూడాలన్నా, యుద్ధాల గురించి మాట్లాడుకుంటాను, ముఖం ఎలా పొంగిపోతే తెలిసి, అవునా అవును అలా కుట్టారా మనోళ్ళు, అలా తరిమేరా, ఎలా మళ్ళీ చెప్పు అది చెప్పు, కత్తి ఎలా తిప్పాడు అని అడిగేవాడు అనమాట దావీదు. వీళ్ళ నాన్న ఏం చేశాడంటే అక్కడ యుద్ధం జరుగుతూ ఉంటుంటే ఈ దావీదుని గొర్రెలను ఎవరికైనా అప్పగించేసి ఈ జున్నుగడ్డలు భోజనం పట్టుకెళ్ళిపోయి మీ అన్నలు కోరానంటే యుద్ధంలో జరుగుతున్న దగ్గరికి వెళ్ళిపోతే వాళ్ళ అన్న అంటాడు, అరే నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చారా, యుద్ధం చూడటానికి వచ్చావు కదా నువ్వు అన్నాడా లేదా? యుద్ధం చూడటానికి వచ్చావు కదా, నాకు తెలిసి నీ బుద్ధి అని అంటాడు. అంటే మీరు అర్థం చేసుకుని దావీదుకి ఏమంటే ఇష్టం? యుద్ధం అంటే ఇష్టం, శత్రువులను ఓడించటం అంటే ఆయనకి ఇష్టం. ఇంకోటి దావీదుకున్న ఇంకొక లక్షణం ఏంటో తెలుసా? ఎక్కువగా స్తుతించటం అంటే ఇష్టం. 23వ కీర్తనలో మొదటి మాట ఏంటి? యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. దావీదు ప్రారంభ జీవితం ఒక కాపరి, ముగింపు జీవితానికి వచ్చేసరికి ఆయన ఒక రాజు. అవునా కాదా? చనిపోయే సమయానికి ఆయన ఎవరు? గొర్రెల కాపరా రాజా? రాజు. కానీ చిన్నతనం నుండి ఆయన కాపరి. అప్పుడు ఈ పాట ఎప్పుడు రాసి ఉంటాడు చెప్పండి? 23వ కీర్తన. గొర్రెల కాపరి, నా యెహోవా నా కాపరి అనే మాట రాశాడంటే ఎప్పుడు రాసి ఉంటాడు? గొర్రెలు కాసుకున్నప్పుడే రాసి. కానీ అందులోనే ఇంకొక మాట ఉంది, నా గిన్నె నిండి పొర్లుచున్నది, నూనెతో నా తల అంటి ఉన్నావు అని అన్నాడు. ఆయన తల ఎప్పుడు అంటబడింది? సమూయేలు ప్రవక్త ద్వారా అంటబడింది. ఆఖరిలో ఇంకొక మాట అన్నాడు అదే కీర్తనలో, చిరకాలము నేను యెహోవా మందిరములో కోసింపకోరిదును. సో ఇప్పుడు 3 మాటలు ఉన్నాయి కదా. అప్పుడు ఎప్పుడు రాశాడు పాట? చిన్నప్పుడు రాశాడా? అభిషేకించబడినప్పుడు రాశాడా? వృద్ధాప్యంలో రాశాడా? ఆయన జీవితము రాసుకుంటూ వస్తే ఆయన జీవితాన్ని ఒక పాటగా తయారు చేసుకున్నాడు. మొదటి చరణం రాశాడు ఎప్పుడో చిన్నప్పుడు. యవ్వన కాలంలో కొన్ని చరణాలు, ఆ పల్లవతో పాటు చరణాలు యాడ్ చేసుకున్నాడు. ఆ తర్వాత వృద్ధాప్యానికి వచ్చేసరికి ఆయన జీవితాన్ని కుదించి ఒక పాటగా తయారు చేసుకున్నాడు. అటువంటి గొప్ప జీవితము దావీదుది. ఆ దావీదు అభిషేకించబడ్డాడు. ఈ సహోదరులు ఎవరు రాజు కాలేకపోయారు ఇశ్రాయేలీయులకు, కానీ దావీదు రాజు అయిపోయాడు. కారణం ఏంటో తెలుసా?
ఆయనకున్న ఆత్మాభిషేకం. హల్లెలూయా. అంటే మూడవది మనకేముండాలి? పరిశుద్ధాత్మాభిషేకము మనకుండాలి. మొట్టమొదట పరిశుద్ధత, రెండవది ప్రార్థన, మూడవది పరిశుద్ధాత్మ అభిషేకము మన మీద ఉండాలి. అప్పుడు మనము అందరికంటే హెచ్చింపబడతాం. పాపం వీళ్ళందరూ కూడా వాడిని కామెంట్ చేసేవాడు దావీదుని. యుద్ధాలు చూడడానికి వచ్చావు, నాకు తెలుసు, నీ కపట బుద్ధి నాకు తెలుసు, ఇవన్నీ అంటే లేదురా అన్నయ్య, ఊరికినే వచ్చాను, మీకు నాన్న పంపించమని. కాదు మీ యుద్ధాన్ని చూడటానికే వచ్చావు అని గేలి చేసినోడు వీళ్ళు పోయి గొలియాతను కొట్టలేకపోయాడు. కానీ దావీదు గొలియాతును కొట్టి పడగొట్టి చంపేశాడు. హల్లెలూయా. ఇశ్రాయేలుకు ఒక్క దెబ్బతో రాజైపోయాడు. హల్లెలూయా. ఆయనకు ఒక బలమైన సైన్యం ఏర్పడిపోయింది. ఆయన యుద్ధం అంటే ఎంత సరదానో. కాకపోతే దావీదు జీవితంలో ఒక పొరపాటు ఏంటి, అంత యుద్ధ పిచ్చున్నాడు ఒకరోజు యుద్ధానికి వెళ్ళకపోవడం పెద్ద పొరపాటు. మనము హెచ్చింపబడాలంటే మూడు విషయాలు. మొట్టమొదటిది పరిశుద్ధత, రెండవది ప్రార్థన, మూడవది పరిశుద్ధాత్మ అభిషేకం మనం కలిగి ఉన్నాం. అప్పుడు మీ సహోదరులలో, మీ కుటుంబీకులలో, మీ బంధువులలో, మీ ఇరుగు పొరుగు వారందరిలో దేవుడు మిమ్మలను హెచ్చిస్తాడు. హల్లెలూయా. దేవుడు ఈ వర్తమానాన్ని మన వినికిడిలో దీవించి ఆశీర్వదించెను. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. వాక్య ఫలింపు కొరకు నా భార్య చిన్న ప్రార్థన చేస్తుంది. ఆ ప్రార్థనకి ఏకీభవించండి. తర్వాత Please subscribe to our channel, press the notification button and like our videos. Thank you for watching.